హలో స్వీట్ హార్ట్స్, ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బూందీ లడ్డు ఎలా ఈజీగా చేసుకోవాలో చెప్పేస్తాను. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో 2 కప్స్ ఆఫ్ శనగపిండిని వేసుకోండి. దానిలో చిటికెడు సాల్ట్, చిటికెడు బేకింగ్ సోడా అంటే వంట సోడా యాడ్ చేసుకోండి. దీనికి మెజర్మెంట్గా 1.5 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి. అసలు విస్కర్తో కానీ స్పూన్తో కానీ చాలా స్మూత్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. మధ్యలో లంప్స్ అంటే ఉండలు ఏమీ లేకుండా చేసుకోవాలి. చేత్తో అయితే కొంచెం టఫ్గా ఉంటుంది, సో స్పూన్ ఈజ్ బెటర్ ఆప్షన్ అనమాట. ఒకవేళ మధ్యలో మీకు ఏదైనా వాటర్ కొంచెం తక్కువ అయింది అని అనిపిస్తే కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఇదిగో ఈ విధంగా. ఇది ఎంత సాఫ్ట్గా అవ్వాలంటే స్పూన్ వెనకాల తిప్పి ఫింగర్ ఇట్లా అంటే చాలా స్మూత్గా గ్లైడ్ అయిపోవాలన్నమాట. అంత సాఫ్ట్గా మీరు చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తుంది కదా మా మమ్మీ, సేమ్ అలానే. దీన్ని ఒక పక్కన పెట్టుకొని బాండీలో ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న బజ్జీ మిక్చర్ ఉంటుంది కదా, దాన్ని స్పూన్తో ఇలా ర్యాండమ్ షేప్ మీకు నచ్చిన షేప్లో వేసేసుకోవచ్చు. అది మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకొని మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టినప్పుడు కొంచెం బరకగా వస్తుంది. ఇలా పలుకులు పలుకులుగా వస్తే సరిపోతుంది. తర్వాత ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ని ఒక 5 మినిట్స్ రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. సేమ్ ప్యాన్లో 1.5 కప్ ఆఫ్ షుగర్, 1 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఇట్లా పాకం పట్టుకోండి. తీగ పాకం అవసరం లేదు, థిక్గా కూడా అవసరం లేదు, జస్ట్ ఇట్లా స్టిక్కీగా వస్తే సరిపోతుంది. అది కొంచెం చల్లారిన తర్వాత మనం చేసి పెట్టుకున్న బూందీ మిక్చర్ని దీనిలో యాడ్ చేసుకోండి. అది అవుతున్నప్పుడు ఎవరికైనా ఫుడ్ కలర్ వేయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే వాటర్లో కొంచెం యాడ్ చేసి అది పైన టాపింగ్లో వేస్తే సరిపోతుంది. ఆ మాత్రం దాంతో కలర్ వస్తుందన్నమాట. తర్వాత ఇది మిక్స్ చేసి 1 స్పూన్ ఆఫ్ యాలకుల పొడి యాడ్ చేసుకోండి. 1 స్పూన్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకోండి. నెయ్యి వల్ల ఇంకా ఫ్లేవర్ బాగా వస్తుందన్నమాట. తర్వాత మనం రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ దీనిలో యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి ఒక పెద్ద ప్లేట్ తీసుకొని అది బాగా చల్లారిన తర్వాత చేతికి నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకొని ఇలా లడ్డూల షేప్లో ఒత్తుకోవటమే. ఈ లడ్డూస్ ఈ దివాళీకి మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతాయి. చూస్తేనే కష్టం అనుకుంటాము, బట్ మా మమ్మీ ఫస్ట్ టైం ట్రై చేశారు, చాలా బాగా వచ్చాయి. అండ్ ఇట్లాంటి రెసిపీస్ ఇంకా ఎన్నో మీ ముందుకు తీసుకొస్తాను. ఐఎమ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే, మీ అస్లీ. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.